జర్నీ నరసింహస్వామి ఆలయం అతి పురాతనమైనది, మహా అద్భుతమైనది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. మరి ఈ ఆలయం విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి ఇక్కడ ఆలయ పండితులు నరేష్ పాఠక్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. నమస్కారం. ఓం ఉగ్రవీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యునామి. అందరు భక్తులకి సుస్వాగతం, స్వాగతం. నా పేరు నరేష్ పాఠక్, పరంపర నుంచి ఇక్కడ పంతుగారు. సో ఈ టెంపుల్ శ్రీ క్షేత్ర జర్నీనేశ్వర టెంపుల్ అంటారు. ఈ జర్నీనేశ్వర టెంపుల్ ఎందుకు అంటారంటే విష్ణుది 10వ అవతారం. 10వ అవతారంలో 4th అవతారం అంటే నరసింహ అవతారం. 4th అవతారం అంటే అది చాలా ఉగ్రు. హిరణ్యకశ్యపుకి వధ చేయడానికి నరసింహ అవతారం అయింది. హిరణ్యకశ్యపు వధ అయిన తర్వాత కూడా వాళ్ళ ఉగ్రరూపం శాంతం కాలేదు. అది చాలా ఉగ్రు. ఆ ఉగ్రరూపం చాలా రాక్షసుని వధ చేశారు. సో ఇది దండకార్యండే. సో ఈ దండకార్యాన్ని కూడా ఒక జరాసుర అనే రాక్షసు ఉండేది ఈ గుహేల. ఆయన ఉండే ఇల్లు రాక్షసుడు జరాసుర అన్న పేరు. లోపల శివాలయం కూడా ఉంది. ఆయన శివభక్తుడు. రాక్షసు అంటే రాక్షసు అందరికీ చాలా కష్టం ఉంది, కానీ శివభక్తుడిని కొన్ని పుణ్యం ఉంది. సో నరసింహస్వామి ఏమన్నాడంటే ఇప్పుడు నీ అంతిమ సమయం వచ్చేసింది, ఏమన్నా మంచి కోరిక ఉంటే వరేస్తా వరవాలి ఆ రాక్షసి. ఆ రాక్షసి ఏమంటే స్వామి మీ పేరు రావముంచే నా పేరు రావాలి, ఎప్పుడు దాకా మీ పేరు నడుస్తుంది అప్పుడు దాకా నా పేరు రావాలి రాక్షసుడు. సో రాక్షసు పేరు జరాసు. జర అంటే మంచిది. సరైన వధ చేసి తను ఉగ్ర అవతారం జల రూపంలో ఇక్కడే శాంతం అయిపోయింది. లోపల మెయిన్ టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి 300 మీటర్స్ 1 ఫర్లాంగ్ లోపల పోవాలి. 7 టర్నింగ్స్ ఉంటుంది. 365 days 24 ఫ్లోయింగ్ వాటర్. ఇట్లాంటి టెంపుల్ మీరు గూగుల్ చేసి థోడ్ యూనివర్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు. చాలా జాజ్వాలు, చాలా మిరాకిల్స్, అన్ని కోరికలు. రమారణ గోవిందా గోవిందా గోవింద. స్వామి ప్రత్యేక దర్శనాలు ఏ విధంగా జరుగుతాయి, అంతేకాకుండా పర్వదినాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు? నరసింహస్వామి దినం అంటే సాటర్డే. ప్రతి సాటర్డే సండే ఇక్కడ బాగా రష్ ఉంటుంది. లోపల పోనీ కూడా మినిమం 2 to 3 hours లైన్ ఉంటుంది, క్యూలో పోవాల్సింది. అండ్ ఈవెన్ ఇక్కడ వైశాఖ చతుర్దశి, వైశాఖ మాసంలో చతుర్దశి అనే ఆ రోజు నరసింహస్వామి పుట్టినరోజు ఉంటుంది. సో 9 days బిఫోర్ నవరాత్రి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నరసింహ జయంతి చాలా ఉత్సాహం, ఇయర్లీ వన్స్. దాని తర్వాత మధ్యలో ఉగాది పండుగ ప్లస్ న్యూ ఇయర్ సెరమనీ. సో చండీ హోమము, విష్ణు యాగ హోమము భక్తులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్యక్రమం ప్రతి సాటర్డే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా భక్తులు మ్యాక్సిమం త్రూఅవుట్ ఇండియా నుంచి జనాలు 70 to 80% తెలంగాణ నుంచి వస్తూ ఉంటారు. స్వామి అంతేకాకుండా పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్లి కాగానే ఆ జంట, కొత్త జంట ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్తారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఎందుకు దర్శించుకోవాలి? రహస్యం అంటే లేదు, అందరిది ఇంటి దేవుడు ఉంటుంది. ఇంటి దేవుడు కాబట్టి కంపల్సరీ మంగళ కార్య ఈవెన్ నాట్ ఈవెన్ పండ్లి ఈ ఇంట్లో బాబు పుట్టిన పాప పుట్టిన ఇక్కడ వచ్చి పుట్టం కల్పిస్తూ ఉంటారు. బిఫోర్ ఈవెన్ దో మ్యారేజ్ ఫిక్స్ అయితే కూడా పెళ్లి కార్యానికి ఫస్ట్ దేవునికి ఆమంత్రిత చేస్తారు. అంటే ఇంటి దేవుడు ఎవరికి ఉంది వాళ్ళే వస్తారు, ఎవరు. సో చాలా మంది ఇంటి దేవుడు ఉన్నారు నరసింహస్వామి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ దేవునికి ఆహ్వానం తీసుకుపోతా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అఖండ దీపానికి ఒక ప్రత్యేకత ఉంది అని అంటారు. ఏంటి అంటే ఇక్కడ ఎట్లా అంటే జనాలు వస్తారు, వాళ్ళు బాగా చెప్తా ఉంటారు, వాళ్ళు మొక్కి వస్తారు. సో మొక్కిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇక్కడ వచ్చి చూద్దామని పెళ్లితో జోడితుని వచ్చి ఇక్కడ అభిషేకం పూజలు చేసి పోతా ఉంటారు. వాళ్ళు మొక్కి పూర్తి అవుతుంది కాబట్టి కంపల్సరీ వచ్చి మేము కూడా వాళ్ళకి చెప్తాం. అంటే పిల్లలు కానీ, బిజినెస్లో కానీ, ఇంట్లో సుఖశాంతి కానీ, సో మ్యారేజ్ సెరమనీ అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి వచ్చి దేవుడు మొక్కిపోతారు. వాళ్ళు మొక్కిపోయిన తర్వాత కంపల్సరీ వచ్చి జోడితుని వచ్చి మళ్ళీ అభిషేకం చేయాలని చెప్తాము. సో అట్లా చేస్తే చాలా జనాలకి చాలా ఫలితాలు దొరుకుతుంది. ఒక ఆలయం ప్రసిద్ధమైనది అని అంటే గనక ఆ భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంటుంది? ఇక్కడ మెయిన్ విశేషత ఏంటంటే వేరే ఆలయం లాగా ఇది ఆలయం లేదు. ఇది వాటర్ నుంచి పోవాల్సిందే. సో కంపల్సరీ తడిసి బట్టిలానే స్నానం చేసిన తర్వాతనే పూజా పాట జరుగుతుంది. ఇది చాలా మిరకల్స్. అంటే 365 days ఫ్లోయింగ్ వాటర్. ఇది వాటర్ కూడా నిలబడింది లేదు, చాలా వాటర్ కూడా క్లియర్గా ఉంటుంది. స్నానం చేసిన అంటే మనం తడిసి బట్టిలానే స్నానం చేసి పూజ చేస్తే చాలా అది ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మీరు స్నానం చేయండి, చేయకుండా కంపల్సరీ స్నానం మళ్ళీ ఒకసారి ఇక్కడ చేసిన తర్వాతనే లోపల దర్శనం అవుతుంది. మెయిన్ టెంపుల్ లోపల ఉంది కేవలం. రమారణ గోవిందా గోవిందా. ప్రత్యేకంగా ధన్యవాదాలు గురువు గారు, మీరు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం.